Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ 11th డే. కొండలు, గుట్టలు, వాగులు ఇలా అటవీ ప్రాంతం అంతా దర్యాప్తు బృందాలు గాలించిన చిన్న క్లూ అయినా లభించలేదు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అంతు చీకడం లేదు. అహోరాత్రులు అధికారి యంత్రాంగం శ్రమ ఫలించి చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు సర్వమత ప్రార్థనలు జరిగాయి. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా కనిపించలేదు. జాను మిస్ అయిన సమాచారం తెలియగానే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, కొన్ని గంటల వ్యవధిలోనే సిహెచ్ అగ్రహారంకు చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు కొండ కోనలను జల్లెడపట్టారు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఘటనాస్థలికి వెళ్లి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించి దర్యాప్తు బృందాలకు దిశానిర్దేశం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం, అటవీశాఖ అత్యాధునిక టెక్నాలజీతో అటవీ ప్రాంతాన్ని అణువణువునా నిశితంగా పరిశీలన కొనసాగుతూనే ఉంది. అయినా పాపజాడ కనిపించకపోవడం బాధాకరం. ఇంతకీ జ్ఞానేశ్వరికి ఏమైంది? అంతులేని ప్రశ్నగా మారింది. జ్ఞానేశ్వరి ప్రాణాలతో సురక్షితంగా అమ్మ ఒడి చేరాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకాంక్షిస్తూ దర్యాప్తు బృందాల శ్రమ ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. సిహెచ్ అగ్రహారంలో నిజంగా ఒక సాడ్, బాధాకరమైన విషయం జరిగింది. ఒక ఇన్సిడెంట్. చిన్న పసిపాప, ఒక 2 years పసిపాప అనేది పాప మిస్ అవ్వడం చాలా బాధాకరం. మన పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఒక 150 మెంబర్స్ని కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ వాళ్ళని సర్చింగ్లో పెట్టడం కూడా జరిగింది. మొత్తం అంత పాప కనిపించే వరకు కూడా ఎస్పీ గారి ఆదేశాలు, అలాగే మా ఆదేశాలు కూడా ఉన్నాయి. పాప కనిపించే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించమని చెప్పేసి. బట్ డ్రోన్స్ ద్వారా మొత్తం అంత ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. పాప ఎలాగైనా తల్లిదండ్రులు చేరవేయాలి మా ఆశ. దేవుడు నిజంగా మాకు దీనిలో హెల్ప్ చేయాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోవైపు జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అహోరాత్రులు శ్రమిస్తున్న దర్యాప్తు బృందాల సంకల్పం నెరవేరి చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తూ తుని టౌన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కవరెడ్డి రమేష్, పరవాడ తాతబాబు, కుండల రమేష్, కుక్కడపు బాలాజీలతో కలిసి ప్రధాన ఆలయాలకు వెళ్లిన టీడీపీ శ్రేణులు చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పూజలు చేశారు. సర్వమత ప్రార్థనలో భాగంగా తొలుత మసీదుకు వెళ్లిన టీడీపీ నేతలు ముస్లిం పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफ़ीअना नबिय्यना मौलाना मुहम्मदिन बारिक वसल्लिम सल्लु अलैहि सलातु व सलामुन अलैका या सय्यदी या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम अल्लाहुम्मा अंतस्सलाम व मिनकस्सलाम व इलैका यरजिउस्सलाम हय्यिना रब्बना बिस्सलामी व अदखिलना जन्नत दारस्सलाम तबारकता रब्बना व तआलीता या ज़ल जलाल वल इकराम रब्बना आतिना फ़िद्दुनिया हसनतन व फ़िल आखिरति हसनतन व क़िना अज़ाबन नार व क़िना अज़ाबल क़ब्रि व क़िना अज़ाबल हश्र व क़िना अज़ाबल फुलसिरात। या पाक परवरदिगार या अल्लाह तेरे तौफ़ीक़ से या अल्लाह हम सबों ने इकट्ठा होकर या अल्लाह दुआ के लिए हाथ उठाए। या अल्लाह हम सबों की दुआओं को कबूल अता फरमा। या पाक परवरदिगार या अल्लाह हम सबों को इहदिना सिरातल मुस्तक़ीम पर चलने की तौफ़ीक़ अता फरमा। बिलख़ुसूस या पाक परवरदिगार या अल्लाह जिस दुआ के लिए या अल्लाह हम सबों ने इकट्ठा हुए या अल्लाह हम सबों की दुआओं को कबूल अता फरमा। बिलख़ुसूस या पाक परवरदिगार या अल्लाह
एक छोटी सी मासूम बच्ची या अल्लाह लापता हो गई या पाक परवरदिगार, जिसका नाम जानश्वरी है या पाक परवरदिगार, या अल्लाह उसको सही सलामत घर लौटाने की तौफीक अता फरमा। या अल्लाह हर किस्म के आफात व बलियात से महफूज अता फरमा। या अल्लाह हर किस्म के हादसात से महफूज अता फरमा, हर किस्म की बलाओं से महफूज अता फरमा। या अल्लाह हर किस्म के नज़र बद, सहर, जादू, आफात व बलियात से महफूज अता फरमा। या अल्लाह उसके उम्र में दराज़ की अता फरमा। या अल्लाह उसके उम्र को लंबी अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह उसके माँ बाप को सब्र जमील अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह वो बच्ची या अल्लाह जहाँ कहीं भी परेशान हाल में हो, या अल्लाह उसकी परेशानियों को दूर अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह हम सबों की दुआओं को कबूल अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह उस बच्ची के उम्र में दराज़ की अता फरमा, उसके उम्र को लंबी अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह यहाँ जितने भी हाजिर हैं, या अल्लाह उस बच्ची के लिए या अल्लाह दुआ कर रहे हैं। या पाके परवरदिगार, या अल्लाह उस बच्ची जानश्वरी को या अल्लाह सही सलामत या अल्लाह घर लौटा दें। या पाके परवरदिगार, या अल्लाह हर किस्म के आफात व बलियात से महफूज अता फरमा। या अल्लाह जानश्वरी को हर किस्म के आफात व बलियात से महफूज अता फरमा, ज़मीनी आसमानी आफात व बलियात से महफूज अता फरमा। या अल्लाह हर किस्म के हादसात से महफूज अता फरमा, हर किस्म की बलाओं से महफूज अता फरमा, हर किस्म की नज़र बद, सहर, जादू, आफात व बलियात से महफूज अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह उसके उम्र को लंबी अता फरमा, उसकी उम्र को लंबी अता फरमा। बिलखुसूस या अल्लाह हम सब ने दुआ मिलकर, बिलखुसूस हिंदू मुसलमान जितने भी लोग या अल्लाह दुआ कर रहे हैं, या पाके परवरदिगार, या अल्लाह उस बच्ची को सही सलामत घर लौटा दें। या पाके परवरदिगार, या अल्लाह अगर वह परेशान हाल में है तो उसकी परेशानी को दूर अता फरमा। या अल्लाह अगर मुसीबत में है, या अल्लाह उसकी मुसीबत को दूर अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह उसके उम्र में दराज़ की अता फरमा, उसके उम्र को लंबी अता फरमा। या अल्लाह हम सबों की दुआओं को या अल्लाह उस बच्ची जानश्वरी के हक़ में कबूल अता फरमा। या पाके परवरदिगार, या अल्लाह हम सबों की दुआओं को या अल्लाह उस बच्ची के हक़ में कबूल अता फरमा। रब्बना तक़ब्बल मिन्नल फ़ातिहा। वक़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल मजीद वल फ़ुरक़ानिल हमीद, इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीअना नबियना मौलाना मुहम्मदिन बारिक व सल्लिम, सल्लु अलैहि सलातु व सलामुन अलैका या सय्यदी या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि व सल्लम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తుని నియోజకవర్గం నుంచి అగ్రహారం అనే ఊరు నుంచి గత 10 రోజుల క్రితం జానేశ్వరి అనే 2 సంవత్సరాల పాప కనిపించకుండా ఉండడం జరిగింది. ఈ అదృశ్యం వెనుక అల్లాహ్ తాలా వారు అందరూ మేము మా మసీదు నుంచి దుఆ చేయడం జరిగింది. అతి త్వరలోనే జానేశ్వరిని ఇంటికి చేర్చాలని చెప్పి మేమందరూ కూడా ఈరోజు తుని మసీద్ తరపున, తుని మసీద్ జమాత్ తరపున ఈరోజు అందరూ ప్రత్యేక దుఆ చేయడం జరిగింది. మాకు రాజేష్ గారు, అలాగే తుని చైర్మన్ గారు, మా పార్టీ పెద్దలందరూ కూడా దీన్ని మాకందరికీ కూడా వాళ్ళ ప్రమేయంతోనే మేమందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈరోజు మా మసీద్ పెద్దలందరూ కూడా మా గురువుగారు దగ్గరుండి అన్ని దువాలు కూడా పూర్తి చేసి అతి త్వరలోనే జానేశ్వరిని ఇంటికి చేర్చేలాగా ప్రార్థన చేయడం జరిగింది. అస్సలాము అలైకుం. అనంతరం పాత బజారు వీధిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని శ్రీవారికి యనమల రాజేష్, ఇరుగంటి సత్యనారాయణ ప్రభుతులు పూజలు చేశారు.
సమస్త శ్రీమద్ రమారమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 10 రోజుల క్రితం చిక్కులగ్రా గ్రామంలో జ్ఞానేశ్వరి అన్న పాప తప్పుకోవడం జరిగింది. దానికి మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య ఆదేశానుసారం ఈరోజు తుని వెంకటేశ్వర దేవస్థానంలో ఆవిడ బేగా దొరకాలని మన నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ యొక్క ఆ సోమవారిని కోరుకోవడానికి జడు వచ్చింది. అయ్యా, వంశోద్ధారి వెంకటేశ్వర స్వామి పాప కనపడక 10 రోజులైంది. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. మీకు పాప ఎక్కడుందో మీకు తెలుసు కావున మీ యొక్క దివ్య దృష్టితోటి పాప ఎక్కడుందో చూసి ఈ యొక్క తల్లిదండ్రులకి క్రోత మిగల్చకుండా ఆ పాప దొరికేలాగా మీ కన్ను కల్పించాలని, అలాగే పాప ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకి నా తరపున 20,000 రూపాయలు ఇస్తానని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి సోమవారి సాక్షిగా తెలియపరుస్తున్నాను. స్కాట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో కూడా టీడీపీ నేతలు ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పెద్దలతో కలిసి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తుని గ్రామీణ మండలంలో పల్లెల్లోనూ జ్ఞానేశ్వరి జాడ కోసం టీడీపీ శ్రేణులు పూజలు చేశారు. దొండవాకలో గంట్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పూజలు నిర్వహించారు. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించిన గంట ప్రార్థన చేసుకున్నాం. మరి కుమార్తె జ్ఞానేశ్వరి ఇప్పటికీ 10 రోజులైనది. 2 సంవత్సరాల వయసు కలిగిన చిన్నబిడ్డ కనుక మన కుమార్తె త్వరితగతిన కనుగొనబడి తల్లిదండ్రులైనటువంటి శంకర గణేష్ భవానీ దంపతుల వద్దకు చేర్చబడిలాగున ప్రార్థన చేద్దాం. మరి సంఘాలలో ప్రార్థన చేయాలని ఒక మంచి మనసు కలిగినటువంటి మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి, అలాగనే వారి యొక్క బృందాన్ని అంతటికీ దేవుడు ఇచ్చిన మంచి ఆలోచనలు బట్టి, అలాగనే మన ప్రియులు యనమల రాజేష్ గారిని బట్టి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారిని బట్టి,
అలాగే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి మరి సత్యనారాయణ గారిని బట్టి మనం సంతోషిస్తూ వారి వందనాలు చేస్తూ కులు వచ్చిన అందరికీ కూడా వందనాలు చేస్తున్నాం. మనం అందరం కూడా ఏక మనసుతో, ఏక భావంతో, ఏక ఉద్దేశంతో ఆ కుమార్తె కనుగొనబడి తల్లిదండ్రులు అంతకు చేరులాగున మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరూ కూడా దయచేసి స్థలంలో వచ్చి కన్ను మూసుకుని ప్రార్థనలో ఏకీభవించడం మనం చేస్తున్నాం. మరి మన రామకృష్ణ గారి యొక్క ఆరోగ్యం కొరకు గత కాలంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో వారి ఎడల కృప చూపించి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు. అలాగనే మరి కుమార్తె జ్ఞానేశ్వరుడు కూడా కనుగొనబడి తల్లిదండ్రుల యొక్కకు చేర్చబడలాగున మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధియగు మా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ లేఖనములో సెలవిచ్చిన రీతిగా అడుగుడి మీకు వేయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టుడు వానికి తీయబడునని నీ లేఖనము సెలవిచ్చిన రీతిగానైనా దేవా మా తుని నియోజకవర్గ శాసన సభ్యురాలైనటువంటి మరి గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారిని బట్టి దేవా వారి యొక్క బృందాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా గత కాలంలో వారి తండ్రి గారు మా ప్రియులు మరి ఎక్స్ ఆర్థిక శాఖ మంత్రి వారి అయినటువంటి మరి గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి యొక్క ఆరోగ్యం కొరకునైనా ఇదే మందిరంలోనైనా దేవా మేమందరము కలిసి ప్రార్థించినప్పుడైనా వారికి మీరు ఇచ్చిన చక్కని స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టినైనా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకనూనైనా వారికి మంచి ఆరోగ్యాలు ప్రభావ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘాయుష్వంతులుగా దీవించండి అయినా వారికి కుమార్తె అయినటువంటి మా తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారిగా పిలుస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారి ద్వారానైనా మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేకమైన అభివృద్ధి కార్యాలను బట్టినైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి దేవా. మా నియోజకవర్గాన్ని ఏ విధముగా అభివృద్ధి పదవా సత్యనారాయణ గారిని బట్టి దేవా మిగతా నాయక బృందాలను బట్టినైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి కాకినాడ జిల్లా తుని మండల దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రవారం గ్రామానికి చెందినటువంటి దేవప్రియులు శుంకర గణేష్ గారు భవానీ గారి యొక్క దంపతుల యొక్క కుమార్తె జ్ఞానేశ్వరుడు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన 2 సంవత్సరాల వయసుకున్నటువంటి చిన్న బిడ్డనైనా మరి ఏ విధముగానైనా మరి మిస్ అయినదో ప్రభువా తెలియనటువంటి అయినా మరి కుమార్తె ప్రభా జ్ఞానేశ్వరి కనుగొనబడటానికి సహాయం దయచేయండి దేవా. అడగండి మీకు ఇస్తానని చెప్పా ప్రభా. మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డను ప్రభా సజీవముగానైనా కనుగొనబడి ప్రభా తల్లిదండ్రులకు అప్పగించబడటానికి సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వెదకండి మీకు దొరుకునంటూ ఉన్నాం ప్రభా. దేవా మా ప్రభుత్వం వారినైనా దేవా మనం ఎంతగానో ప్రభా అలాగే పోలీసు శాఖ వారు అలాగే ప్రభుత్వం వారు అనేక మందినైనా ఆ బిడ్డను వెతుకుతూ ఉంటుండగా ప్రభా వివిధ రీతిగానైనా దేవా ఆ బిడ్డ కనుగొనబడటానికి సహాయం దయచేయండి దేవా. తల్లిదండ్రులు అందుకు క్షేమకరంగా చేర్చబడ్డానికి సాయం దయచేయండి. తద్వారా ప్రభుత్వానికి నాయకత్వానికి దేవా మంచి పేరు కలగడానికి, నీ నామానికి మహిమ కలగడానికి, సంఘానికి మంచి పేరు మేము అందరికీ ప్రభు మంచుకోలేనా ప్రార్థన చేస్తున్నాం. ఆ చిన్నబిడ్డ ప్రభా జ్ఞానేశ్వరి కనుగొనబడి దేవాయునైనా తల్లిదండ్రులు చెంతకు చేర్చబడ్డానికి ప్రభు చూపి సాయం దయచేయమని కూడి వచ్చినటువంటి మరి టీడీపీ నాయక బృందాలను ప్రభావ దవా కార్యకర్తలను అలాగే ప్రభా సంఘ నాయకులను అలాగే ప్రభా సంఘ విశ్వాసులను ప్రతి ఒక్కరిని కుటుంబాల ఆస్తులుగా అప్పగిస్తున్నాం. మీరు దీవించి ఆస్వాదించమని మేము అడిగినది పొందుకున్నామని విశ్వాసంతోనైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ చిత్తము పరలోకములో నెరవేర్చునట్లు మా ఆహారం మాకు దయచేయము. మా రుణాసులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించుము. మమ్మల్ని స్వాతంత్రానికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకైనా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుత్వం వారు దేవుడి యొక్క ఆదరణ కావాలని కావాలని చేసుకుంటూ పూర్తి విశ్వాసంతో మరి మన మధ్య కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందినటువంటి
సుక్కర్ గణేష్ భవానీ దంపతులు ఇచ్చిన కుమార్తె జ్ఞానేశ్వరి తప్పిపోయిందని మనకు తెలుసు. మరి ప్రభుత్వం వారు మన మండలం వారు ఎంతోమంది చాలా ప్రొఫెషనల్గా కృషి చేసి ఎదుగుతున్నారు. కానీ దొరకలేదని విచారం అందరికీ ఉంది. కానీ అబ్బాయి క్షేమంగా దొరకాలని, ఆ కుటుంబానికి ఆదరణ బాగుందని దేవుడు దయచేయాలని ప్రభుత్వం పూర్తి విశ్వాసంగా మన యనమల కుటుంబం వారు అమ్మగారు కూడా చెప్పారు మన క్రిస్మస్ సందేశంలో. మాకు యేసు ప్రభువు చాలా ఇష్టం, మేము క్రిస్మస్ కూడా మేము ఎక్కువ చేసుకుంటామని పూర్తి విశ్వాసంతో వచ్చారు. అదే విశ్వాసం ఇప్పుడు కూడా వచ్చారు. దేవుడు తప్పకుండా క్షేమం దయచేస్తాడని బిడ్డ తాగుతూ తప్పకుండా దుర్విద్య విశ్వాసంతో మేము వచ్చారు. దేవుడు చేస్తాడని కోరుకుంటున్నాం. మరి ఈ విషయంలో మరి మీరందరూ కూడా మనందరం కూడా దేవుడిని ప్రార్థిద్దాం. వస్తే సమాజంలో ఉన్నారు, మీరు ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం వారి యొక్క సహాయం, ప్రజా సహాయం దేవుడికి ఉన్నది. కాబట్టి బిడ్డకి తప్పకుండా దొరకాలని ప్రార్థన చేయాలని మా పెద్దలందరూ మరి పెద్ద నాయకులు మన తమ్ముడు జాన్ బాబు గారు, అలాగే సాంసన్ గారు, అలాగే మన విజయసాయి గారు అందరూ కూడా వచ్చున్నారు. కాబట్టి వారి వరకు సంఘటన ప్రార్థన చేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. దొండవాక గ్రామం సిహెచ్ అగ్రహారంలో 10 రోజుల కింద తప్పిపడిపోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అందరూ కూడా నిరంతరం కష్టపడి అహోరాత్రులు సిబ్బంది అందరూ కూడా నిలుగుతున్నారు. అయినా ఫలితం కనబడలేదు. అందులో భాగంగా ఈరోజు మన తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య మేడం గారు ఆదేశాలతో సర్వమత ప్రార్థనలు జరపమని ఆదేశించారు. అందులో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక బాధలు చూస్తూ మేడం గారు సహృదయంతో ఈ కార్యక్రమం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను కూడా వాకప్ చేయమని కూడా ఆదేశించారు. ఈరోజు సర్వమత ప్రార్థనలో భాగంగా తుని మెయిన్ చర్చ్ అయినటువంటి రామతీర్థం చర్చిలోని, అదేవిధంగా మెయిన్ మసీదు, అదేవిధంగా తుని వెంకటరమణమూర్తి టెంపుల్లో కూడా ఈ మొత్తం నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క 3 మతాల దేవుళ్ళని కూడా ప్రార్థించడం జరిగింది. ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకం కలిగింది. వెంటనే భగవంతుడు ఏదో రూపంలో ఆ బిడ్డను ఇంటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా రామకృష్ణ గారు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏ విధమైన సహాయ సహకారాలన్నా తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుల నుంచి కూడా చేయమని కూడా ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ముందు ఏ సహాయ సహకారాలన్నా యనమల దివ్య మేడం గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు స్కాట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తరఫున ఎవరైతే జ్ఞానేశ్వరి అనే ఆ పాప తప్పిపోయిందో ఆమె ఆచూకీ కొరకు ఆమె క్షేమంగా రావాలనే ఉద్దేశంతో మన తుని నియోజకవర్గం నుంచి గౌరవ శాసనసభ్యులు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు వారి యొక్క బృందం నాయకులు యనమల రాజేష్ గారు కానీ, అలాగే మాజీ చైర్మన్ గారు సత్యనారాయణ గారు, ఇంకా తాతబాబు గారి పెద్దలంతా కూడా ఈరోజు సంఘాన్ని దర్శించడం జరిగింది. అనేక చర్చెస్, టెంపుల్స్లో కూడా వారు ప్రేయర్స్ చేసి మన యొక్క సంఘానికి కూడా వచ్చి వారు ఆమె క్షేమం కోసం ఆమె తిరిగి రావాలనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. కనుక ఖచ్చితంగా భగవంతుడు మేలు చేస్తాడు, తల్లిదండ్రులకు మరలా ఆమెను అప్పచెప్తాడనే ఆశ అందరికీ ఉంది. అలా కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ యొక్క చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది. కనుక తప్పకుండా క్షేమంగా వస్తుందని కోరుకుంటూ ముగిస్తున్నాను. మన తుని నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారి యొక్క ఆదేశాల మేరకు శ్రీ యనమల రాజేష్ గారు, ఎన్నికల సత్యనారాయణ గారు మన సంఘాన్ని దర్శించి తప్పిపోయిన కుమార్తె ఆజుకు కావాలని, దొరకాలని క్రీస్తు విశ్వాసంతో, భక్తి విశ్వాసంతో వారు వచ్చి ఉన్నారు. అదే సంఘం తరపున అందరూ కూడా ప్రార్థన చేస్తాం. తప్పకుండా మా ఆశ ఫలిస్తుందని, తల్లిదండ్రులకు క్షేమంగా బిడ్డ చేరాలని మేము సంఘ కాపరి గారు కంగవంతా కూడా ప్రార్థన చేస్తాం. మేము అందరం కలిసి చేసాం. కాబట్టి ఆ కుటుంబానికి ఆదరణ, కాపుదల దేవుడు దయచేయాలని, బిడ్డ యొక్క క్షేమం దొరకాలని కోరుకుంటూ కుటుంబాలతో ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను.